నిన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క వీటన్నిటినీ ఒకసారి చూసుకుందాం. సో కాసేపట్లో ఒక బాంబు అయితే వేలుతుంది. మీరు ఎవరైనా లైవ్ చూస్తున్న మిత్రులారా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అందరికీ మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ న్యూస్ను షేర్ చేయండి, లైక్ చేయండి. బాంబు అయితే మామూలుగా ఉండొచ్చుమా? రైట్, వాట్సాప్ ఇగో ఈ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఈ వాట్సాప్ షేర్ బటన్ క్లిక్ చేసి వాట్సాప్ ఇక్కడ షేర్ చేయండి. ఇక్కడ సోదరులారా ఖచ్చితంగా అందరికి వెళ్ళిపోవాలి, అందరు బీసీలకు వెళ్ళిపోవాలి జరిగినటువంటి విషయం. సో ఇక్కడ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు తీసుకొని ఆ తర్వాత బాంబు ఎట్లుంటుందో చూద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.33%, మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికలో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చారిత్రాత్మకం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం 1,99,85,767 మంది, 56.33 బీసీలు ఉన్నట్టు సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్లో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది, 10.08% ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం నిరుడు నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించింది. అయితే కులగణన సర్వేలో వివరాలు ఇచ్చేందుకు 3,56,326 కుటుంబాలు నిరాకరించగా మిగతా 1,12,15,131 కుటుంబాల వివరాలు సేకరించింది. ఈ కుటుంబాలకు సంబంధించి మొత్తం 3,54,77,554 మంది వివరాలను నమోదు చేసింది. ఈ కులగణన సర్వేకి సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. 1000 పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్ట్లో జిల్లాల వారీగా అన్ని కులాల జనాభా, సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను అందులో పొందుపరిచింది. ఇందులో కులగణనలో తేలిన జనాభా లెక్కలు. మొత్తం బీసీలు 1,99,85,767, 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది. మొత్తం ఓసీలు ఎంతమంది ఉన్నారట అంటే 56,01,539 మంది ఉన్నారట, అంటే 15.79. ఇందులో ముస్లింలు 2.48, 8,80,424. ఎస్సీలు వచ్చేసి 61,84,319. ఎస్టీలు వచ్చేసి 3,37,05,929 మంది ఉన్నారని చెప్పిరిగా. రేపు క్యాబినెట్, అసెంబ్లీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్లకు ఆమోదం అనంతరం సభలో చర్చ. నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అఖ్తర్ కమిషన్. రైట్ సోదరులారా, ఇక ఈ లెక్కలే ఒక్కసారి చూసుకుందాం. పెన్ను తీసుకో. ఇక రైట్, 21,52,677 అంటే 2014 నుండి 2024 మధ్య మరణించిన బీసీలు 21,52,677 మందిని చంపారు ఈ సర్వే తోటి. నిన్న ఇచ్చింది బోగస్ సర్వే, అది ఫేక్ సర్వే. ఎట్లా అంటే ఇది జానారెడ్డి గారు వచ్చినప్పుడే నేను చెప్పిన ఇదేదో కథ అవుతుందని చెప్పి. ఒకసారి రాస్తాం చూడరు లెక్కలు. ఎంత పెద్ద ఫేక్ సర్వే అంటే ఇది జనాన్ని మభ్యపెట్టడానికి, బీసీలను మభ్యపెట్టడానికి ఆడినటువంటి డ్రామా. ఇంకో పేజ్ తీసుకో. రై సమగ్ర కుటుంబ సర్వే 2014 సమగ్ర కుటుంబ సర్వే. ఓకే, అక్కడ రై కులగణన 2024. 2024. ఓకే.
ఇది ఇక్కడ రాయి. బీసీ ప్రజలారా ఇది చూడండి. రెండు 2024 కులగణన సర్వే ఏది ఇప్పుడు చేసింది. చెరిపేసి మళ్ళా రాయరాదు క్లియర్గా, ఎందుకంటే పబ్లిక్ చూసుకోవాలి కదా. ఓకే, ఒక్క నిమిషం. కులగణన రైట్. ఓకే రైట్. సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వ డాక్యుమెంట్లే ఇవి, మన సొంతమేం కాదు. ఒకటి ఎస్సీ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంత అని చెప్పారంటే 63,60,158. ఇది 2017లో 2014లో. ఇప్పుడు ఎంత చెప్పారు జనాభా ఎస్సీలది? ఎస్సీ జనాభా ఇప్పుడు ఎంత చెప్పారంటే 61,84,319. అంటే ఇది టోటల్ పాపులేషన్లో ఎంత అన్నట్టు 18% అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఇప్పుడు ఎంత? 17.43. ఇది ఎస్సీల లెక్క. మోసమే ఉన్నది ఇది. చూడు, ఇంకా గుండెలు వలిగిపోయే లెక్కలు ఉన్నాయి. ఇంకా ఎస్టీల లెక్క సమగ్ర కుటుంబ సర్వేలో 36,02,228. ఇది టోటల్ పాపులేషన్లో 10%. ఓకే, బాగా చూడండి ప్రజలారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, ఇది షేర్ చేయండి. ఇక ఇప్పుడు ప్రస్తుతం చేసిన కులగణనలో ఎస్టీలది 37,05,929. ఇది 10.48%. ఓకే రైట్. ఇక బీసీల లెక్క. బీసీలది చాలా జాగ్రత్తగా గమనించండి ప్రజలారా, ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. బీసీలు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో 1,85,61,856. ఇది మొత్తం జనాభాలో 51%. ఇందులో ముస్లింలు కలిసిరు అనుకుంటున్నావా? కలవలేదు. లేదు, వెయిట్, ఇంకా అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక ప్రస్తుతం చేసిన కులగణనలో బీసీల జనాభా ఎంత అన్నారు? 1,64,09,179. ఇదెంత? 46.25%. 46.25%. ముస్లింలు కాకుండా ముస్లిం ఇంకా చెప్తా. ఇంకా ట్విస్ట్. ఇప్పుడు ముస్లింలు తీసుకో. ఎస్, ఇప్పుడు ముస్లింలు ఎంతమంది? సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ముస్లిం 46,00,000 పెద్ద రాద్దాం మంచిగా కనిపించేటట్టు 46,25,000. జరా కామాలు కూడా సెట్ చేయి, నేను రాశాను. అదన్నా అదెంత? 1,64,1,64,6. క్లియర్గా రాద్దామన్నా, మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా. 1,64,4. చలో
రెండు పని చేయగానే పెన్నులు ఒకటేసారి. ముస్లింల జనాభా ఎంత అని చెప్పారు సమగ్ర కుటుంబ సర్వేలో? 46,25,062 మంది అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఎంత చెప్తా ఉన్నారు ముస్లింలది? ముస్లిం జనాభా 44,59,102 మంది. వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత వచ్చారు ఈడ సమగ్ర కుటుంబ సర్వేలో? 13%. ఇప్పుడు ఎంత వచ్చారు? 12.56%. 12.56%. ఎట్లానా క్లమ్జీగా అవుతుందా? దగ్గరికి చేద్దామా? ఇంకా పర్లేదు వచ్చేస్తుంది నీట్గానే ఉంది. ఓకే, ఇక్కడ అదర్స్ ఓసి అదర్స్ ఎంతమంది అని చెప్పారు? 31,29,160. వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత? 8%. ఓకే రైట్. ఇప్పుడు ఎంత అదర్సు? 47,19,115. ఇప్పుడు ఎంత పర్సెంటేజు? 13.31. ఇది ఓకే. దీన్ని టోటల్ చేస్తే 3,95,796. ఇది టోటల్. ఓకే, ఇది టోటల్ చేస్తే 3,54,77,554. రైట్. ఇక్కడ ఇది లెక్క. దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ చెప్తా. ఎస్సీల జనాభా 2014లో 63 లక్షలుంటే ఇప్పుడు చేసిన దాంట్లో 61 లక్షలకు వచ్చింది. అంటే దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది ఎస్సీలు చనిపోయారు. 1,75,839 వేరియేషన్. 2014లో 1,00,000 దానికి మొత్తం చేసినావా? వేరియేషన్ దానికి 1,75,639 ఎస్సీలు 1,75,639 మంది చచ్చిపోయారు. ఎస్సీలు వీళ్ళు చంపింది. ఎస్టీ ఎంత పెరిగారు? 1,370. 1,370. 100,370. 10,000 అవుతుంది అది. 1,0370. 10,000 మంది పెరిగారు. అంతే కదా? ఎస్టీలు. బీసీ మరణాలు, జననాలు. అది జననాలు వస్తే లెక్క తేలుతుంది ఇప్పుడు వల్ల. ఎందుకంటే మరణాలు ఇవి తగ్గిపోయిందంటే చచ్చిపోయారని అనకుండా ఇప్పుడు చెప్పిగా బీసీలది. బీసీ 2152 677.
చచ్చిపోయాను. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో చచ్చిపోయిన బీసీలు 21,52,670. ఇంకెక్కువనే. ఎందుకు చెప్పన్నా, ఇప్పుడు ఈ జననాలు ఉన్నాయి కదా, ఇప్పుడు జననాలలో 10-15 లక్షల మంది పుడతారు కదా, వాళ్ళు కూడా చచ్చిపోయినట్టు ఇప్పుడు అంతే, జరా ఇంకా లెక్కలు చెప్తా. నెక్స్ట్ ముస్లింలు చెప్పు. ఈ 10 ఏళ్ళలో పుట్టిన వాళ్ళది 1660 ముస్లిం 166 చనిపోయిన వాళ్ళ మైనస్ 166 50 50 1,66,000 మంది ముస్లింలు చచ్చిపోయారు. అదర్స్ చెప్పు. ఓసీ 158 158 పెరిగిరా తగ్గిరా? పెరిగింది. ఒక్క నిమిషం. ఈడ 158 99 158 99 55 15,89,000 మంది ఓసీలు పుట్టిరు. పెరిగిరు ఎక్కువ, పుట్టిరు ఎక్కువ పుట్టిరు, వీళ్ళేమో చచ్చిపోయారు. ఎస్. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో వివరాలు ఇయ్యలేదు అని చెప్తారు కదా, మళ్ళా వివరాలు ఇయ్యలేదని. వివరాలు ఎంతమంది ఇయ్యలే? 3% మంది ఇయ్యలే. ఎస్, అంతేనా? అంతే. ఈ 3 కలిపితే కూడా మళ్ళా 2014 లెక్కన టచ్ కాదు. ఆ 3 కూడా మళ్ళీ బీసీలో ఉండాలంటే రూల్ ఏమున్నది? బీసీలు కులగణన ఆహ్వానించి ఓసీలు కుక్కలు నిడిచిపెట్టిరు. Yes. కుక్కలు నిడిచిపెట్టిన వాళ్ళ జనాభా పెరిగింది, మన తగ్గింది. ఇది బోగస్ లెక్క. ఎస్, ఇది 100% బోగస్ లెక్క. ఎట్లా అంటే ఇక్కడ 2014లో హిందూ బీసీలే ఓన్లీ, హిందూ బీసీలు ముస్లిమ్స్ కాకుండా 51%. ఎస్. తర్వాత ముస్లిం బీసీలు బీసీ బీలకు వస్తారు వీళ్ళు, దూదేకులా వీళ్ళందరూ కలిసి వీళ్ళు 10%, 10.08. ఇది ఇప్పుడు ఇదంతా కూడితే ఇక 2024లో సారీ 2024లో బీసీ పాపులేషన్ 46%. బీసీ హిందువులట 46% ఉన్నారట. చూసుకో. ముస్లిమ్స్ 10.08. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇడా అంటే 56.33% అంటున్నారు వాళ్ళు. 56 ఈ లెక్కన చూసినా కూడా 1.4 ఈ లెక్కన చూసినా ఇక బీసీలకు ఇంతమంది అని లెక్క తెలిసిరు. ఈ దొంగలంతా కలిసి బీసీలను 21 లక్షల మందిని లెక్కలలో లేకుండా ఓసీలు పుట్టిరట. ఓసీలేమో పుట్టిరట 15 లక్షల మంది, 21 లక్షల మంది ఏమో బీసీలు చచ్చిపోయారట. ఈ చచ్చిపోయిన వాళ్ళే ఆడిపోయారు. ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు అనే యావరేజ్గా చచ్చిపోలేదు అంటారు. విషయం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది అని చెప్తున్నావు కదా, మరి పుట్టిన వాళ్ళు యాడ్ కాదు. ఇంకా అసలు లెక్క నీకు తెలియదు. ఇంకా ఇంట్లో ఇంకా గమ్మత్తు ఉంటుంది. ఇక ఇంకా గమ్మత్తు లెక్క ఏంటంటే 2011 సెన్సస్ తెలంగాణ పాపులేషన్. తెలంగాణ పాపులేషను 2011 నాటికి 3,50,00,000. ఇక్కడ చూడ్రి 3 కోట్ల, ఇది రాయన్న 2011లో 3,50,00,000 674. అంతేనా? 3,50,00,000 3,674. ఇది 2011 జనాభా లెక్కలు. ఇది 2014. 2014 కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో
ఎంతమంది ఉన్నారు? 3,63,95,796 ఎస్ అంతే కదా? ఇక ఇప్పుడు 2024లో 3,54,77,554 ఇప్పుడు ఇందులో వివరాలు ఇయ్యనటువంటి వారి సంఖ్య ఎంత అని చెప్తున్నారు? 3%. 3%. 3% అంటే వివరాలు ఇయ్యని సంఖ్య దాదాపుగా 3% అంటే 9 లక్షల చిల్లర వస్తారు. లేదు ఆళ్ళ లెక్కలే తీసుకున్నాం. ఎందుకు పక్కగా ఆళ్ళ లెక్కలే తీసుకున్నాం. ఈ పేపర్లో ఎంతమంది ఇవ్వలేదని చెప్తారు? 3,56,326 కుటుంబాలు. అయితే దీంట్లో కరెక్ట్గా ఉంటుందన్న ఫిగరు. నిన్న వాళ్ళు చెప్పినటువంటిది 2014-2024 ఆగో 16 లక్షల మంది ఇయ్యలేదు. Yes. ఓకేగా 16 లక్షలు. దీనికి 16 కలుపుదాం. ఓకే 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 ఇప్పుడు ఇదంతా కూడదాం. ఏడు అరే ఇది కిందికి పోదా ఇది? రాదు వదిలే. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? 554 77 77 70 3,70,77,554 ఇది కదా లెక్క. ఇక 2000 సెన్సస్ లెక్క అంటే 2014కు 2011కు 14కు మధ్య అన్ యావరేజ్గా 1% పెరిగింది. ఓన్లీ 3 సంవత్సరాల్లో. ఏది బీసీల జనాభా నేను చెప్పేది. ఇంకా అన్ యావరేజ్గా 1% పెరిగింది. అంటే 3 ఏళ్లలో 1% పెరిగితే 10 ఏళ్లలో ఎంత పెరగాలి జనాభా? పెరుగుడు ఇడిచిపెట్టు, చచ్చిపోయారు. ఇంకా ఉల్టా చచ్చిపోయారు. 21 లక్షల మంది చచ్చిపోయారు. ఓన్లీ బీసీలు ఎస్సీలే. జానారెడ్డి గారి లెక్కలు సరిగా చూసుకోలేదా? ఈ దొరుకుతామో ఏమో అని చూసుకోలేదా? ఇక్కడ క్లియర్గా జనాభా పెరుగుతూ ఉంటే తెలంగాణలో బీసీల జనాభా 21 లక్షల మంది ఎట్లా చచ్చిపోయారు? ఒకవేళ నీ లెక్కనే వీళ్ళు ఇయ్యనోళ్ళంతా బీసీలే అనుకుందాం. ఇది తెచ్చి వీళ్ళకి బీసీలకు కలిపినా కూడా పోయిన లెక్క రాదు కదా, ఇంకా తగ్గింది కదా. ఈ దొంగ పనులు ఎందుకు చేస్తావు? ఇదేనా రాహుల్ గాంధీ గారు చెప్పింది? బీసీ ప్రజలారా, ఇదొక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం, చాలా అత్యంత దుర్మార్గం. కరోనా మరణాలు దేవుడు ఇడిచిపెట్టు. ఇగో డిఏలు పిఆర్సీ డిఏలు ఇక్కడ జనాభా లెక్కలలో లేవురా నాయన నువ్వు అని అంటే డిఏలు పిఆర్సీలు. ఇప్పుడు జనాభాలో 21 లక్షల మంది లేరు మీరు. ఇది దొంగ డాక్యుమెంట్. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టిన లెక్క శుద్ధ తప్పు. 8% ఉన్నటువంటి ఓసీలను 15% తీసుకొచ్చి 8% ఉన్న ఓసీలను 13.31 ప్లస్ లకేం 2 కలిపారు ముస్లింలకేం మళ్ళా 15% ఉన్నామని చెప్పి చూపిస్తారు. ఇది దొంగ లెక్క. ఇది 1 నంబర్ ఫేక్ లెక్క. ఎవరి చెవిలో పువ్వు పెడతందుకు 61% బీసీలు వెళ్ళాల్సినట్టు ముస్లింలు 11-12% వెళ్ళాలా, 11% వెళ్ళాలా, ముస్లింలు 10% వెళ్ళాలా, బీసీలు 51% వెళ్ళాలా.
ఓసీలే దాదాపు 16 లక్షల మంది ఓసీలు కొత్తగా పుట్టితే 21 లక్షల మంది బీసీలు చచ్చిపోయారు, 1,00,000 మంది 1,70,000 మంది ఎస్సీలు చచ్చిపోయారు. ఓసీలు ఒక్కరు కూడా చచ్చిపోలేగా, ఓసీలలో ఒక్కరు చచ్చిపోలేగా, 16 లక్షలు పెరిగిండ్రు వాళ్ళు ఇంక అంతే. ఏం దొంగ లెక్కలు ఇవన్నీ? హడావిడిగా మేము మీదికి మాట్లాడుతున్నాం కానీ అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. నేను జానారెడ్డి వచ్చినప్పుడు చెప్పిన, తెలంగాణ బీసీ ప్రజలారా మన ప్రధాన శత్రువు జానారెడ్డి. జానారెడ్డి వచ్చినప్పుడే చెప్పిన, ఈ దొంగలు ఎందుకు ఈ క్లమ్జీ లెక్కలు ఎందుకు తీసుకురావాలనుకున్నారంటే, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఈ 8% ఉన్నోనికి 10% ఎట్లు ఇస్తారని చెప్పి ఈ దొంగ లెక్కలు తయారు చేసిరు. ఇప్పుడు అట్లా 13% ఇది బీసీలను ఉద్ధరించే లెక్కలు కాదు ఇవి, వాళ్ళ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వేసినటువంటి ఎత్తు ఇది. గింత దొంగల ఇంకనా మీ సోపతి? ఇది ఈ 21 లక్షల మంది బీసీలు ఏడదచ్చి పేరు చెప్పు, వాళ్ళ గోరీలు ఆడున్నాయి చెప్పు, గోరీలు అన్న లెక్క పెడతాం. 21 లక్షల మంది బీసీలు చచ్చిపోతారా ఇంకెక్కువ? 10 ఏళ్ళల్లా కాదు. ఇప్పుడు పుట్టిన ఇంకా యాడ్ చేయలేదు కదా, మరి యాడ్ చేసుడు ఇడిచిపెట్టు. ఈ చచ్చిపోయిన వాళ్ళ గోరీలు ఏడున్నాయి? ఇంకెక్కువ చచ్చిపోయిన. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ముంబై, దుబాయ్లో ఉన్నాడు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నాడు. సమగ్ర సర్వే వెళ్ళిందారా, ఏమైంది మరి? ఎటుపోయింది? 21 లక్షల మంది ఏరి సంకలు గుద్దుకో అన్నా. దీన్ని చూసి మేము, ఇది దేశానికి ఆదర్శమైన సర్వేనా? ఇది దేనికోసం? ముఖ్యమంత్రి గారు 21 లక్షల మంది బీసీలు చచ్చిపోయిన బీసీల శవాలేడున్నాయి. ఎక్కడైనా నేను డిబేట్కు రెడీ. మా బీసీలు ఎస్సీల జనాభా ఇంత తగ్గిపోతుందా? ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా తగ్గింది. ఓన్లీ ఓసీలు 16 లక్షల మంది పుట్టిరే. దాని ఒక్కడేసారి 16 లక్షల మంది పుట్టిరు. ఇది ఎక్కడ న్యాయమే? ఎట్లా పుడతారు? ఇది వీళ్ళు పుట్టినోళ్ళు లేరా ఇప్పుడు? బీసీలలో ఎవడు పుట్టినోడే లేడుగా. ఎస్సీలలో పుట్టినోళ్ళు లేరుగా, లేరట. బీసీలలో పుట్టినోళ్ళు లేరు. 21 లక్షల మంది. 21 లక్షల మంది అంటే కొన్ని దేశాల జనాభాతో సమానం. 21 లక్షల మంది బీసీలను చంపి ఈ రిపోర్ట్ తయారు చేస్తారు. పోల్లో పాల్గొనండి ప్రజలారా. గింత మోసం, గింత దుర్మార్గం. అన్నా జానారెడ్డి గారు ఫేక్ రిపోర్ట్ అబ్బా ఇది. 100% నిన్న రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది ఫేక్. ముమ్మాటికి సర్వే తప్పు. దయచేసి ప్రజలారా, ఇది బీసీ ప్రజలందరికీ చేరవేసేదాకా షేర్ చేయండి ప్రజలారా. ఇది మన జీవితాలు, మన పిల్లల జీవితాలు. ఇది మన రాష్ట్రం, మన కొంపలు ముంచుతా ఉన్నటువంటిది ఈ లెక్క. ఓవరాల్ తెలంగాణ పబ్లిక్ చూసుకున్నా 2014-2024కి 9 లక్షల జనాభా తగ్గింది. 9 లక్షల 9 లక్షల మంది ఎటుపోయారో చెప్పురి. 9,18,000. నీ 16 లక్షలు పాల్గొనలేదని చెప్తావు. వాళ్ళకి కలిపినా కూడా జనాభా తగ్గింది ఎట్లా? కాదు, పుట్టినోళ్ళు ఎటుపోయారు? మళ్ళీ ఇప్పుడు పుట్టినోళ్ళు ఎటుపోయారు? కాదు, సచ్చినోళ్ళు ఇప్పుడు వీళ్ళు నంపేసినాం అనుకున్నాం, భార్య ఉంది. పుట్టినోళ్ళు సచ్చినోళ్ళ సంగతి పుట్టినోళ్ళేరి వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల ఇదేం దొంగ రిపోర్టు? ఇది ఫేక్ రిపోర్టు. ఇది బీసీ ప్రజలను మోసం చేయడానికి తయారైన రిపోర్టు. ఇది జానారెడ్డి గారు నువ్వు వాడిన కుట్ర అని పక్కా నాకు తెలుసు. నువ్వు వాడిన కుట్ర అని తెలుసు. నువ్వు ఈ బీసీ ప్రజల రక్తం తాగడానికి పుట్టినవు నువ్వు. ఇలా మా బీసీ ప్రజలది ఇగో. ఏ కులం కాకులం మనమే లెక్కలు తీసుకోవాల్సిందే. ఇంకా బోగస్ సర్వే, 100% బోగస్ సర్వే. దయచేసి ప్రజలారా ఈ షేర్ చేయండి, మన బీసీ గ్రూపులలో షేర్ చేయండి, బీసీ ప్రజలకు చేరవేయండి. ఉద్యోగస్తులారా చెప్పండి ప్రజలకు, మన ప్రజలకు చెప్పండి. ఈ దొంగ రిపోర్ట్ ఇది దొంగ రిపోర్ట్ 1 నంబర్ దొంగ రిపోర్ట్. ఈ కులగణన దొంగ రిపోర్ట్. మోసం అవుతుంది, ఇది మోసం. అవి కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో కొత్త తీసుకొచ్చినాయి కాదు కదా అవి. సరే, బీసీలు జనాభా పెరగాలి కానీ ఎట్లా తగ్గుతుంది? వీళ్ళకైతే పుట్టినోళ్ళు వచ్చిరట. మరి పుట్టినోళ్ళు ఏమైనా ఈడ సచ్చినోళ్ళు 21 లక్షలు అంటున్నారు. మరి ఇంకా పుట్టినోళ్ళు ఏం కావాలి? వాళ్ళ వీళ్ళు ఇస్తే 35-40 లక్షల దాకా ఖతం అయిపోయింది లెక్క. ఏం దొంగ లెక్కలు ఇవన్నీ?
ఈ ప్రజా ఏది ఓపెన్గా డాక్యుమెంట్ పెట్టి దొంగతనం చేద్దామని చూస్తా ఉన్నారు. ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టిరు. ఇగో టోటల్ పాపులేషన్ 3,68,76,554 ఎప్పుడు 2014లో 3,68,00,000 జనాభాని ఇప్పుడు వీళ్ళు 3,54,77,000 ప్లస్ 16. సో యావరేజ్గా 1% పెరిగిన బీసీల జనాభానే 2 కోట్లు దాటాలి. ముస్లింలే మా ముస్లిం బీసీలే కలుపుకోకుండానే 2 కోట్ల జనాభా దాటాలే. మీరు చేసిన మోసం ఇది పట్టబగటిల్లు దొరికిపోయింది. ఈ రిపోర్టును కాలబెట్టి పొయ్యిలో పెట్టాలి దీన్ని. ఏం రిపోర్ట్ ఇది? ఇదా మీరు చేసింది? ఇగో ప్రభుత్వ డొమైన్లో ఉన్నాయి ఇవన్నీ. ఈ లెక్కలు ప్రభుత్వ డొమైన్లో ఉన్న లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారము 3,50,00,000 ఉంటే 2014 జనాభా లెక్కల ప్రకారం 3,68,00,000. అంటే మనకు 3 ఏళ్లలో ఎంత పెరిగింది? 18 లక్షలు. 18 లక్షలు 3 ఏళ్లలో పెరిగితే 10 ఏళ్లలో ఎంత పెరగాలి? కనీసం 50 లక్షలు పెరగాలి కదా. 50 లక్షలు పెరగాల్సింది పోయి ఇంకా తగ్గింది. ఇదేం లెక్క? ఇది ఇంత దొంగ పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? ఇది మా బీసీలను అవమానించడం కాదా? దేనికోసం ఈ లెక్కలు? ఇది తప్పు. ఇది తప్పు. మీరు చేస్తుంది తప్పు. మీరు చేసింది సమగ్ర సర్వే, కుల సర్వే కాదు. మీరు ఈడబ్ల్యూఎస్ను రక్షించుకోవడానికి 8% ఉన్నటువంటి వాళ్ళని 10% రిజర్వేషన్ ఎట్లిస్తారని చెప్పి వీళ్ళు కోర్టుకు పోగాలని చెప్పి దాన్ని 13% చేసేందుకు వాడినటువంటి డ్రామా ఇదంతా. వాస్తవం ఇదే. ప్రజలారా తేలిపోయింది లెక్క. వీళ్ళతో కాదుగా. వీళ్ళు మన బాగు కోరరు. వీళ్ళు మన బాగు కోరేటోళ్ళు కాదు. వీళ్ళు చేయరు. ఈ దొంగ లెక్కల రిపోర్టు ఎక్కడ? జానారెడ్డి గారు ఎక్కడ చర్చ కూర్చుందామని చెప్పు, నేను వస్తా. మనిషివి ఇంకా ఎంతమంది రక్తం తాగుతావు? బీసీల రక్తం ఎంతమంది బీసీల రక్తం తాగుతావు జానారెడ్డి గారు? ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు బ్యాక్ ఎండ్లో చేసిన వర్క్ అంతా తెలుసు. ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇచ్చి ఏ డేటా ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలని నువ్వు ఆడిన డ్రామా అంతా తెలుసు. ప్రజలారా వీళ్ళు చేసిన కథ ఇది. బీసీ ప్రజలారా ఇప్పుడు వీళ్ళతో విడాకులు అంటే విడాకులు చేసుకోవడానికే ఇగో ఈ కార్యక్రమం. వీళ్ళతో కుదరదు. ఈ దొంగ లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను మధ్య పెట్టడానికి కుల సర్వే కాగితాలను తగలబెడతా. ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం. 21 లక్షల మంది బీసీల ఎడ చచ్చిపోయారు. ఈ 10 ఏళ్ళలో చూపెట్టరు. పుట్టినోళ్ళు ఇడిచిపెట్టు. 21 లక్షల మంది బీసీల గోరీలేడునే చూపెట్టరు. మనకు జన్మ మరణాల రేటు దొరుకుతుంది కదా, దాని ప్రకారం అని చెప్పాలిగా. ఎటుపోయారు వీళ్ళంతా? ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు కదా, పెద్ద విషయం అదే మనకు తెలియడానికి. ఈ మోసం, ఈ ఆటలు జాగాయి. మా బీసీ ఎమ్మెల్యేలు, మా బీసీ నాయకులు చేతులు కట్టుకొని పదవుల కోసం మోకరిల్తుండొచ్చు. ఇక్కడ తీన్మార్ మల్లన్న మోకరిల్లడు ఎవరి దగ్గర. నేను మోకరిల్లాల్సి వస్తే నా ప్రజల దగ్గర మోకరిల్తా తప్ప మీ దగ్గర కాదు. బీసీ ఎమ్మెల్యేలారా, రేపు సభ స్టార్ట్ అవుతుంది. రేపు అసెంబ్లీ. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. బీసీ ప్రజల ముందు ద్రోహులుగా మిగిలిపోతారు పబ్లిక్లా. ఇవి దొంగ లెక్కలు ఇవన్నీ. అడగండి. బీసీల ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది, వాళ్ళు ఎట్లాగో తేల్చేసిరు. మేము ఇట్లే ఉంటాం రా బాయ్, బీసీలను లెక్కలు తారుమారు చేసి మేము కొట్టుకపోతాం, మీ ఆస్తులన్నీ కొల్లగొడతామని వాళ్ళు కరెక్ట్గా ఉంది. నీ సంగతి ఏం చెప్పిగా? అంతే. నీ సంగతి ఏందో చెప్పు. బీసీ అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలను అడుగుతా ఉన్నా నేను. ఏ పార్టీ అయినా కానీ ఎన్నుకున్నారు కదా. కేసీఆర్ చేసిన సర్వేనే 100% కరెక్ట్. ఈ సర్వే బోగస్ సర్వే. ఇది తప్పు సర్వే. ఇది జానారెడ్డి సర్వే. సిగ్గు శరం ఉండాలేమన్నా బీసీలను 21 లక్షల మందిని చంపడానికి. లెక్కలలో 21 లక్షల మందిని చంపుతారా?
14లో 1,85,00,000 ఉన్న బీసీలు 2024 వచ్చేసరికి 64 లక్షలకు వస్తారా? ఎటు పోయారు మరి 21 లక్షల మంది బీసీలు ఆడున్నారు ఇప్పుడు? ప్రజలారా, ఇది మోసం, ఇది చీటింగ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేసింది, మోసం చేసింది. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో నమ్మడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితిలో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు మోసం లెక్కలు తయారు చేసిరు. అందుకోసమే బీసీ ప్రజలారా, మన ఓట్లు మనకు పడినంటే ఈ లెక్కలు ఇట్లా రావు, పక్కాగా వస్తాయి. ఇవాళ మనం లెక్క పెట్టాల్సింది వాళ్ళ జనాభాను లెక్క పెట్టాలి. 21 లక్షల గోరీలు ఏడున్నాయి బీసీలు? 1,75,000 మంది ఎస్సీలు చనిపోయారట. ఈ లెక్కలు కులగణన తీసుకురాలే. 1,75,000 మంది దళితులు చనిపోయారట, 21 లక్షల మంది బీసీలు చనిపోయారు. ఒక ఎస్సీ ఉట్టలే, ఒక బీసీ ఉట్టలే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం, ఎస్సీ ఉద్యమమే నడుస్తుంది. అవి రెండింటిని సర్వనాశనం పట్టించి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది రెండే. ఒకటి ఎస్సీలది వర్గీకరణ ఉద్యమం, రెండోది బీసీల ఉద్యమం. ఈ రెండింటినీ ఈ కథ చేస్తూ పెట్టిరు. ఎవడు మాట్లాడు బీసీలకు ఎవడు దిక్కులేడు అనుకుంటారా? పండబెట్టి తొక్కుతాం బీసీల తెరవ వస్తే. ఇవా లెక్కలు, ఇవా ఏమనుకుంటున్నారు? మీ తాత జాగిరా ఏమన్నా? ఈ రాష్ట్రం ఏమన్నా? ఇంత బోగసా? కులగణన బోగస్. 81% మంది ఇది బోగస్ అని చెప్తా ఉన్నారు. క్లియర్ కుట్ర ప్రజలారా. 21 లక్షల శవాలేవి? ఈ మరణాల సంఖ్యలో 21 లక్షలను చూపెట్టురు. పోని చచ్చిపోయిర్రా, మొత్తం బీసీలే చచ్చిపోయారు. బీసీలు 21 లక్షల మంది చచ్చిపోతే ఓసీలు 16 లక్షల మంది పుట్టిరట కొత్తగా. చచ్చిపోయిన వాళ్ళు తీసే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు లేరనలా లేరుగా. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేరు, ఓన్లీ పుట్టినోళ్ళే. ఇంట్లో పుట్టినోళ్ళు లేడుగా. ప్రజలారా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది బీసీ ప్రజలారా, సోదరులారా, అన్నలారా, మన జీవితం పోతా ఉంది. వాళ్ళ కుట్రలు ప్రత్యక్షంగా దొరికిపోయినారు. వాళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా, అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ పల్లకి మోస్తే ఇక మన జాతులు మనల్ని క్షమించే, గుర్తుపెట్టుకోండి. చరిత్ర క్షమించదు. అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగల ముఠ వీళ్ళే. ముఖ్యమంత్రి గారికి ఒక ఆశయం ఉండే, ఎక్కువ రోజులు ఏముండం కదా, ఉన్నప్పుడే ఏదో ఒకటి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆయన క్లియర్గా చెప్పిండు. నాకు రాహుల్ గాంధీ గారికి గింత మచ్చ రాకుండా జరగాలి మల్లన్న అని చెప్పిండు. ఎప్పుడైతే జానారెడ్డి ఎంటర్ అయిందో, జానారెడ్డి ఎంటర్ అయినాక ఇలా పత్రికలు, ముఖ్యమంత్రి క్లియర్గా ఉన్నాడు. ఆయన 5 తారీఖు నాడు 6 తారీఖు నాడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏళ్ల పోరాటం, అదే విధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసి 100 ఏళ్ల వరకు రైట్. ఇది మోసం, ఇది కుట్ర. ఈ రిపోర్ట్ను తలగబెట్టడానికి, ముడ్డి దూడవడానికి పనికిరాదు ఈ రిపోర్టు. ఈ కులగణన రిపోర్టు పోరగాల ముడ్డి ఏరిగింది ఎత్తిపోయడానికి కవర్ కింద పనికిరాదు అది రిపోర్టు. ఇక ప్రజలారా, ఇక్కడ గ్రోత్ రేటు 1% గ్రోత్ రేటు 2011, 2014, 2024. ఈ లెక్క ప్రకారం ఒకసారి చూస్తే 2011కి ఎంత ఉంది? 3,50,00,000 చిల్లర ఉంది కదా. 3,50,00,000 3,674. 3,50,00,000 3,674. 3,674. 3,674. ఓకే. ఇక్కడ గ్రోత్ రేటు 1% పెరిగింది ఈ లెక్కలకు. అంటే 2014 3500 కదా, అదే చూస్తున్నా. 2014 జనాభా లెక్కలు ఇప్పుడు తీస్తుందిగా. ఉండగా ఇగో 2014లోకి వచ్చేసి 368 76
544. 544. ఇప్పుడు 354. ఇప్పుడు అది కూడా కలుపుదాం, 16 లక్షలు కూడా కలుపుదాం. కలపాలి అంటే ఎంత అవుతుంది? 370. 370 77 55 గ్రోత్ రేట్ల కాడ చూడ్రి, గ్రోత్ రేట్లు చూడ్రి. 2011 నుంచి 2011 నుంచి 14 మధ్యలో గ్రోత్ రేట్ 1%. అంతే. అంటే 3 లక్షల జనాభా పెరిగింది. 3 లక్షలు కాదు, 13 లక్షల జనాభా పెరిగింది. 13 కాదు, 18 లక్షలు. ఓకే, 18 లక్షల మంది పెరిగిరు ఇక్కడ జనాభా. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 18 లక్షలు ప్లస్ అయ్యారు. 18 లక్షలు ప్లస్ అయింది. ఓకే, అంటే ఒక 3 ఏళ్లలో 18 లక్షలు ప్లస్ అయితే 10 ఏళ్లలో ఎంత ప్లస్ కావాలి చూసుకో. 10 ఏళ్లలో ఎంత ప్లస్ కావాలి? కానీ అయ్యింది ఎంత? 2 లక్షలు. 18 × 3 వేసుకున్నా కానీ 2 లక్షల గ్రోత్ అయింది. ఈ 2 లక్షలు కూడా ఏది? ఓసీలకు గ్రోత్ అయింది మళ్ళా. ఇక సాగాయి ఈ డ్రామాలు బంద్ చేయరు. 60 లక్షలు. ఇంకా దీనికి అసెంబ్లీ సమావేశాలు పెట్టి దీనికి ఇంకేమైనా చేస్తారా? ఈ 10 ఏళ్లలో 40 లక్షల జనాభా పెరగాల్సిండే. 60 లక్షలు పెరగాలి. కనీసం 40 లక్షలు పెరగాల్సిందే. 3 ఏళ్ళకు 18. యావరేజ్ గా ఒక సంవత్సరానికి 4 లక్షలు అనుకున్నా 10 ఏళ్ళకి 40 లక్షలు పెరగాలి. మరి జనాభా 4 కోట్లు కావాలి, కానీ వీళ్ళు 3,54 లక్షలు అంటారు. ఎక్కడిది ఇది? ఎటుపోయింది? 3,70 అనుకున్నా కూడా ఇంకా 30 లక్షల మంది ఎటుపోయారు? ఇది జరిగిన దొంగతనం. ఇది పట్టబగటీలు జరిగిన దొంగతనం. ఇక గీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారా? మన లెక్కనే సరిగా చెప్పనోడు మన లెక్కలే దొంగతనం చేసినటువంటి ఈ దొంగల ముఠ ఈ బీసీలను ఉద్ధరిస్తారా? వీళ్ళు ఉద్ధరిస్తారా? మరి ఇన్ని పత్రికలు ఉన్నాయి కదా, ఇన్ని పత్రికలు ఈ కుట్రని ఎందుకు రాస్తలేవు? ఇప్పుడు ఏ పత్రిక చూసినా ఆంధ్రజ్యోతి, ఇగో జనాభాలో సగానికి పైన అన్నారు కానీ దాన్ని తెరుగుపోలేగా. లోపల ఉన్నటువంటి విషయాన్ని పోలే. నేను అడుగుతా ఉన్నా పొన్నం ప్రభాకర్ గారిని, ఎటుపోయారు? 21 లక్షల మంది ఏడ చచ్చిపోయారు? 21 లక్షల మంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ల జనాభాకు డబల్. పుట్టినోళ్ళు ఏమయ్యా? మళ్ళా రెడ్ల జనాభాకు డబల్ మంది చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు? ఎడిగిపోయారు వీళ్ళు. ఇది దొంగ లెక్క. ఈ ఫేక్ దాన్ని చాలా చాకచక్యంగా జానారెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారితో చెప్పించండి. ఈ మాట వెనకాల ఉండి చెప్పించినటువంటి లెక్క. ఇది తలగబెట్టడానికి కూడా పనికిరాదు. బీసీ ప్రజలారా, మన కొంపలు ముంచేటువంటి కార్యక్రమం. బీసీలను దాదాపుగా 5% మంది బీసీలను చంపేసారు ఈ లెక్కలను. ఎస్సీలను దాదాపు 1% చంపేసారు. 18% ఉన్న ఎస్సీలు 17% వచ్చిర్రు. 51% ఉన్న బీసీలు హిందూ బీసీలే. మళ్ళా 51% మంది హిందూ బీసీలే అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో ఉంది లెక్క. ముస్లింలు కాకుండానే మళ్ళా బీసీ ముస్లింలు 10% అని చెప్పి ఉంది. ఇవాళ గింత దొంగ లెక్కల 8% ఉన్న ఓసీలు 15% అయ్యిరా. ఒక్కటేసారి డబల్. అంటే ఒక్కింట్లో 4 ఉంటే 8 మంది కావాలి. ఎట్లా ఇది? సో బీసీ ప్రజలారా, ఇయో దొంగ లెక్క, ఇది దొంగ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అందరు కొంప ముంచిరు. రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్మి ఈ బీసీ ప్రజల నమ్మకంతో ఉంటే మీ నమ్మకాన్ని వమ్ము చేసిరు. మీ నమ్మకాన్ని వమ్ము చేసిరు కాబట్టి ఇవాళ బీసీలారా ఆ రిపోర్ట్ను తగలబెట్టండి. ఆడ దొరికితే ఆడ రిపోర్ట్లో నా కాయిదాలను తగలబెట్టండి. పక్క అన్ని లెక్కలు వస్తాయి కదా ఇంకా 4 రోజులు అయితే. ఇక నాకు తెలిసి ఈ రిపోర్ట్లు మళ్ళా సంకర పెట్టుకొని తిరుగుతారో ఏమో, ఇస్తారో ఇయ్యరో. ఏదేం చేసినా ఇక మీకు మాకు కుదరదయ్యా. మీరు రెడ్లు పరిపాలించినన్ని రోజులు మా బతుకులు గింతే. ఇక జాలిగా మా లెక్కలే చక్కగా చెప్పే తెలివి లేనటువంటి మీకు పరిపాలన చేసే తెలివిలు ఉంటాయా? లేవనేది మాకు అర్థమైపోయింది. సోదరులారా,
దీని మీద నేను కొంతమందితో మాట్లాడేది ఉంది, వార్తల్ని మన మిత్రులు అందిస్తారు. ఎట్టి పరిస్థితిలో ఇగో 2014 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబంలో 5 మంది పుడితే మా నాన్నమ్మ చనిపోయింది. 4 కొత్తగా రావాలి, ఎక్కువ ఇంక పెరగాలి కదా. మా కుటుంబంలో ఇద్దరు పుడితే నాన్నమ్మ ఒక్కది చనిపోయింది అంతే. ఇగో వీళ్ళ ఇంట్లో 2 పుడితే ఒక నాన్నమ్మ చనిపోయింది. 2014 అది కూడా అప్పటి నుంచి. నా ఇంట్లో 2 పుట్టిరు కదా, మా ఇంట్లో ఇప్పుడు 4 5 పుట్టిరు, మా అన్నలు మా అక్కలు ఈ పిల్లలందరికీ. ఎవరికైనా ఎట్లా ఉంటుంది లెక్క. 10 మంది పుట్టిరట బీసీలో వీళ్ళంతా. కానీ 21 లక్షల మంది బీసీలు చచ్చిపోయారని లెక్కలలో పెట్టిరు. ఇప్పుడు పుట్టినోడిని ఒక్కరిని కూడా వేయలే, ఒక్కడు కూడా పుట్టలేదా? తీన్మార్ మల్లన్ అంటాడంటే బరాబర్ అంటా. ఇగో ఇందుకోసమే అంటావు వీళ్ళని, ఇందుకోసమే. బీసీ ప్రజలారా దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ విషయాన్ని ప్రతి బీసీకి చేరవేయండి. కులగణన చూసి నేను కూడా షాక్ అయ్యంటాను. అందరు షాకే. షేర్ చేసి అందరికి పబ్లిక్ తెలపండి. గుడ్డ పోరగాల ముడ్డి చూడడానికి పనికిరాదు ఈ కులగణన సర్వే. 4 గీక్కున్నాడు భార్య. బతుకులు జడ ఎందుకు ఈ బీసీల రక్తం దాగుతున్నారు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.